నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద మత్స్యకార యువత ప్రతినిధులు పోసియా జాన్ భైరవస్వామి ఆధ్వర్యంలో యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన మత్స్యకారులు తాళరేవు ఎంపీడీఓగా పనిచేస్తున్న అనుపమ పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలము బదిలీ అనుపమకు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సత్కరించిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు తుర్లంక గ్రామ పంచాయతీ కార్యదర్శి పెదపూడి గోవర్ధన్ రావు పదవీ విరమణ గోవర్ధన్ రావు దంపతులను పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించిన జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మోర్తారాణి మెరియన్ జ్యోతి పంచాయతీ కార్యదర్శులు ఎదుర్లంక పాత ఇంజరం సచివాలయ కార్యదర్శులు తాళరేవు ఎంపీటీఓగా అతి తక్కువ కాలం పనిచేసిన మట్టపర్తి అనుపమ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల మన్ననలు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ పలువురు అధికారులు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన ఎంపీటీఓ అనుపమకు ఘన సత్కారం జరిగింది. ఎన్నికల బదిలీలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం వెళ్తున్న ఎంపీటీఓ అనుపమకు వీడ్కోలు సమావేశం సత్కార సభ మండల పరిషత్ కార్యాలయం ఏవో మోహన కృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీఓ అనుపమ సేవలను కొనియాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే గోదావరి లంక ప్రాంతాలకు వరద వాటిల్లిన సమయంలో చంకలో చంటిబిడ్డతో ఎంపీటీఓ అనుపమ చూపించిన చొరవ అభినందనీయమని అధికారులు ప్రజాప్రతినిధులు అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ అనుపమను దుశ్శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ కొపనాతి నాగరాజు చిట్టూరి చలపతి రత్నకుమారి రత్త ముత్యాలు ఎర్రంనీడి అప్పారావు పొన్నాడ భైరవమూర్తి ఈఓపీఆర్డీ మల్లాడి భైరవమూర్తి పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. అసలు ఎటువంటి భయం సంకోచం లేకుండా తన కర్తవ్యాన్ని ఎక్కడ వదిలివేయకుండా ఆవిడ ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేశారు. దాని ఫలితమే మేడం గారికి కూడా ఉత్తమ ఎంపీడీ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఆ తర్వాత కూడా మేడం గారు ఏ డిపార్ట్మెంట్ అయినా అలాగే మన ఇక్కడ విషయాల మీద అక్కడ 9 గంటల కార్యక్రమం అయితే ముందు అక్కడికి వెళ్ళిపోయి ఆవిడ అవన్నీ ఏర్పాట్లు చేసుకుని సార్ ఎంపీపీ గారు అక్కడికి వచ్చేసేయండి సార్ మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనే తత్వం. సో రాత్రి 7 అయినా 8 అయినా అక్కడ ఆడదాం అందరిలో ఆ కార్యక్రమంలో కానివ్వండి ఇలా ప్రతి కార్యక్రమం. సో తర్వాత ఏదైతే వర్క్స్ ఉన్నాయో సచివాలయం వర్క్లు కానివ్వండి మిగతా వర్క్లు కానీ కోఆర్డినేట్ చేసుకునే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా అధికారులు ఎవరైనా సరే ఒకవేళ తేడాపడగా ఉంటే వాళ్ళ మీద ఒక్కో సందర్భంలో కోపించిన పరిస్థితి ఇందాక మా రామరామ గారు అన్నారు. సో ఒక్కోసారి ఏదో కానీ వాడు ఉపయోగించింది. సో అంటే కోపం వచ్చినప్పుడు ఏంటి మేడం అది కూడా అవార్డు తీసుకోవడం మీ అందరికి కూడా తెలుసు. సో దాన్ని బట్టి కూడా అవన్నీ విజయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. సో ఆవిడ మరి ఎంపీడీగా పూర్తిగా విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఈరోజు తాళరేవు మండలంలో చేశారు. ఇంకో విషయం ఏంటంటే సో మండలంలో ఉన్నటువంటి ఒక అధికారులను కానీ ఒక ప్రజాప్రతినిధులను కానీ లేకపోతే మిగతా ప్రజలను కానీ సో ఎవరు వెళ్ళినా చిరునవ్వుతో సమాధానం చెప్పే విధానం. పూల బొకేతో సాల్తో కూడా గారు అప్పారావు గారు
ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చి నిలబండి వారు కూడా మా ఎంపీడీఓ గారిని సన్మానిస్తున్నారు. వస్తారని అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇక ఎంపీడీఓ అంటే మండలానికి ఒక లీడర్ గారు కంట్రోల్గా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు మాతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు అందరూ కూడా ఒక పంక్చువాలిటీగా పనిచేయడానికి అవుతుంది. ఎందుకంటే గతంలో మేము చాలామంది ఎంపీడీఓలు చూసాం. వాళ్ళ యొక్క పంక్చువాలిటీ వేరు, మన అనుభవం తీరి వేరు. పూర్తిగా అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లని కూడా తిరిగి తీసుకోవడం మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. 10 గంటల మీటింగ్ అంటే 10 గంటలకే ఖచ్చితంగా ఏ ప్రోగ్రాం అయినా అక్కడ ఎవరో లేకపోయినా మేడం గారు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చుని ఉండేవారు. సాయంకాలం 5 గంటల కంటే 5 గంటల వరకు ఎవరో లేకపోయినా ఆవిడ కలిసి ఈ 18 నెలల కాలంలో ఏ విధంగా పనిచేశారనే దాని మీద నేను సుమారుగా 5 సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇలా సన్మానం చేసి అభినందన చేసి పెట్టినటువంటి సందర్భాలు మేము చూడలేదు ఇక్కడ నాలుగులో. ఎందుకంటే చాలామంది ముందు పనిచేసి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళకి అభినందన సభ పెట్టి పంపించినటువంటి సందర్భాలు చూడలేదు. కానీ తక్కువ టైం పనిచేసినప్పటికీ మా సిస్టర్ సోదరుని మన అనుభవం గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తాను. ప్రత్యేక చిరస్థాయిగా ఆ మనసులో నిలిచిపోయి ఉంటారు. ముఖ్యంగా ఒక మండల పరిస్థితిలో నడిపించడం అనేది చాలా కష్టతరమైనటువంటి బాధ్యత. ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో అవతార్ మెహర్ బాబా కేంద్రం వద్ద మెహర్ బాబా వారి అమరతిథి కార్యక్రమాన్ని నిర్వహించారు. అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెహర్ బాబా వారికి పూజలు నిర్వహించారు. బాబావారు సమాధి అయిన రోజును పురస్కరించుకుని మెహరాబాద్లో నిర్వహించే విధంగానే కార్యక్రమాలు చేశారు. ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమాలు చేశారు. ట్రస్ట్ మెంబరు రాయపురెడ్డి వెర్రిబాబు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు బొరుసు హరిబాబు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, సత్యనారాయణ, సూరిబాబు, నందుల ఈశ్వరరావు, దేవు చిన్న, బుచ్చియ, దేవు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్లేట్ తెచ్చండి.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రీనగర్ గిరియంపేట సమీపంలోని సముద్ర గర్భంలో ఓఎన్జీసీ చమురు సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల జీవనాధారమైన చేపల వేట ఉపాధి కోల్పోయిన బాధిత మత్స్యకారులకు అందించిన పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పలు మత్స్యకార గ్రామాల ప్రజలు నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయ సమీపంలోని మత్స్యకార యువత ప్రతినిధులు పోసియా జాన్ భైరవస్వామిల ఆధ్వర్యంలో వందలాది మంది మత్స్యకారులతో ఆందోళన చేపట్టారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడుతూ చమురు సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల చేపల వేట ఉపాధి కోల్పోయిన బాధిత మత్స్యకార కుటుంబాలకు నష్టపరిహారాన్ని తక్షణమే ఓఎన్జీసీ చమురు సంస్థ అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులు ఈ పరిహారం ఇప్పించడంలో జాప్యం చేస్తున్నారని, ఈ పరిహారానికి రాజకీయ రంగు పులమటం వల్లే ఆలస్యమవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికలకు ముందుగానే పరిహారం చెల్లించకపోతే తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లాడి సత్యబాబు, గుత్తుల రామారావు, మల్లాడి బీరాస్వామి, ప్రసింగ్ శ్రీను, లంకా బంగారం, మున్నా పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, గోపు సురేషు, సబతి లోకేశ్వరరావు, పండు సిద్ధార్థ కుమార్, లంకె లోబరాజు, మాదే హరిచంద్ర, కొమ్ము కుమారి, నక్కల సుబ్బన్న, కాకి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం వేలాది మందితో యానాంపుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్పష్టంగా మీ మూడు డిమాండ్లు చెప్తే మీరు కదులుతారు. లేదా ரெண்டு அண்டர்லையும் நடந்துட்டு இப்போ லாஸ்ட் ஃபைனல் வந்துச்சு. நீங்கள் வந்து எலெக்ஷன் வரதுக்கு முன்னாடி அதெல்லாம் பயந்தாலும் போட்டு இருக்கும். இப்போ சிஎம் என்ன சொல்லியிருக்காங்க, எலெக்ஷன் முன்னாடி எலெக்ஷன் கோட் வரதுக்கு முன்னாடி அதை தப்புவோம் சொல்லிட்டு சிஎம் அட்ஜஸ்ட் பண்ணிக்கிறாங்கன்னு சொல்லிட்டு சிஎம் சொல்கிறாங்கன்னு சொல்லிட்டு சொல்லியிருக்காங்க. அவர் அங்கே போய் பேசுறத வந்து உங்களுக்கு வருவார். அதேமாரி லாஸ்ட் வீக்லேருந்து லாஸ்ட் வீக்கில் வந்து எம்எல்ஏ அவங்க தான் இருக்காங்க, இந்த எம்எல்ஏ இருக்காங்க. 2 பேருமே பாண்டிச்சேரியில் இருந்துட்டு உங்களுக்கான வேலையை செய்கிறாங்க. உங்கள் சைட்லேருந்து வந்து செஞ்சாங்க. நாம சொன்னோம் இப்போ எப்போ நடக்கும் எப்போ போகும்னு சொல்லிட்டு சில பேர் தெரியும் என்ன வேலை செய்யணும்னு சொல்லிட்டு. உங்களெல்லாம் இருக்கிறவங்களே நிறைய பேர் தெரியும். பின்னாடி உட்காந்துருக்குறாங்க, அங்கே போசையாக வந்துருப்பாங்க, அறிவு வந்திருப்பாரு. எங்ககிட்ட வந்து எப்பப்போ எப்படி செய்கிறீங்க எப்படி நேரம் போகிறீங்கன்னு சொல்லிட்டு கேட்டு குறைப்பாங்க. அவங்களும் உங்கள்கிட்ட சொல்லியிருப்பாங்க. அதனால் வந்து கூடிய விரைவில் உங்களுக்கு கிடச்சிடும். உங்களோட பிரச்சனை வராது. எலெக்ஷன் கோடு இப்போ எலெக்ஷன் வர்றதால தான் எல்லாம் பயப்படுறாங்க. சீக்கிரம் அங்கே வந்து சின்ன நம்ம தர முடியாதுன்னு சொல்லிட்டு அது வர்றதுக்கு எப்படியும் ஒரு 20 நாள் ஆகும். அதுக்கு முன்னாடி நாங்கள் முடிச்சிடுறோன்னு தான் சொல்கிறாங்க. கிடைக்கும். ஏன்னா கவர்மெண்ட்டில் ஒரு இதுக்கு வேலை செய்கிறதுக்கு தான் கொஞ்சம் எடுத்தபடி டப்புன்னு போட மாட்டாங்க. சில ப்ரொசீஜர்ஸ்லாம் ஃபாலோ பண்ணுவாங்க. அந்த ப்ரொசீஜர் இருக்குது உங்களுக்கு முடிச்சிடுவாங்க. நீங்கள் அமைதியாக பண்ணி அது போயிடும். ఇందాక పేరోసం చెప్పారు, పేరు నేను చెప్పగలదు కానీ అది వస్తుంది నిజం. నిన్న సర్వేలు పంపించి దాన్ని ఎంత భూమి ఉంది దాన్ని చేయమని డిపార్ట్మెంట్ పంపడం జరిగింది. దాని మీద పుణ్యం వెళ్ళడం జరిగింది. మీరు ఏ పరిధి మీద ఎవరు చెప్తే సర్వే చేయగలరు, కోర్టు నుంచి వచ్చింది. కానీ ఇదంతా అక్కడ మీటింగ్ కాదు. మన పోటీ వేసుకుని మనం అందరం విగ్రహం వెళ్దాం, లేదా పాండిచేరి వెళ్దాం, లేదా గాడిపక్క ఈడీ గారి దగ్గరికి కాకినాడ ఆఫీసు అక్కడికి వెళ్దాం. ఇది ఖచ్చితంగా డబ్బులు 23 కోట్లు వచ్చింది కాబట్టి దాని ముందు ఇంకా లిస్ట్ కావాలి. దాని గురించి మీరు అందరూ గమనించండి. మన పాండిచేరి యాత్ర ఖచ్చితంగా నా సాయం పాండిచేరి కోసం వేయాలో వేయాలో రేపు అఖిలపక్ష మీటింగ్ అన్ని పార్టీ వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. దానికి ఏమైంది అనేది ఏదో పిలుపునిస్తాం. మరి ఖచ్చితంగా రోడ్ ఎక్కువ బాధ్యత ఉంది. మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. డ్రామా ఎన్నాళ్ళు అంటే 2026 దాకా డ్రామా ఆడుకుంటా పోదామనా? ఆ పప్పులు మాత్రం సాగో. ఎవరైనా సరే ఇస్తున్నాను, రాబోయే కాలంలో ముందుగా మాకు కానీ 2-3 రోజుల్లో కానీ జిఎస్పిసి డబ్బులు కానీ ఎవరి అకౌంట్లో వారికి పడకపోతే మీకు చూపెడతాం సొక్కలో. అది టైం మీద కూడానేమో మాకు వస్తుంది టైం. మేము మర్చితాం కదా, చచ్చిపోయి ఏట్లోకి వెళ్ళకపోతే డోట్లోకి రాదు. మాకు ఉన్న ఏది అన్ని సంపద కూడా మా గతంలో మా
రైలు అయితే ఒక్కొక్క రైలుకి 10 సేలు 20 సేలు 30 సేలు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేవు. ఎక్కడో కంపెనీ వాళ్ళు పని చేసుకుంటూ ఉంది. మా బచ్చి సమ్మె చచ్చిపోతే వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవ్వడానికి ఇన్ని రోజులా? ముందు ఏమైపోయింది నీ ఆవేదన? ఇప్పుడు వచ్చిందా నీకు? అంటే కంపెనీ వాళ్ళు అలాగే 5 కోట్లు ఆ పొలానికి ఎత్తలేదు కదా, ఇప్పుడు చూపెడుతున్నారు స్పీడు. చూపెట్టు, మేము వస్తా, మేమేం మాట్లాడతాం, మేము చూద్దరు. కానీ దాంట్లో నీ వల్ల రాకపోతే భయం కాదు, వస్తాం. ఇది అగ్నికోశ స్త్రీలకి ఓఎన్జీసీ ఇచ్చిన నష్టపరిహారం గురించి మేము ఎక్కడికైనా వస్తాం, ఎంత దూరం అయినా వస్తాం. రా, ఆ రోజు నీకు సముద్రంలో నీకు ఈత రాకపోయినా సన్ముఖ కట్టాలి. తాళరేవు నియోజకవర్గ స్థాయిలో ఆడదామాంధ్ర ఆటల పోటీల్లో తాళరేవు మండల ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించింది. మండలం నుంచి నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలో పురుషులు మహిళల విభాగాల నుంచి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటల్లో 8 జట్లు పాల్గొన్నాయి. ఆడదామాంధ్ర క్రీడా పోటీల్లో ముమ్మిడివరం నియోజకవర్గ స్థాయిలో పురుషుల విభాగంలో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటల్లో విన్నర్స్గా నిలవగా బ్యాడ్మింటన్లో రన్నర్ స్థానాన్ని సాధించారు. మహిళల విభాగంలో బ్యాడ్మింటన్లో విన్నర్గా నిలవగా ఖోఖో, కబడ్డీలో రన్నర్ స్థానాన్ని దక్కించుకున్నాయని ఎంపీడీఓ ఎం అనుపమ తెలిపారు. మొత్తంగా తాళరేవుకు 6 విన్నర్స్, 2 విభాగాల్లో రన్నర్స్ స్థానాలు దక్కాయి. ఆటల్లో గెలుపొందిన క్రీడాకారులకు ముమ్మిడివరంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ నియోజకవర్గ స్థాయి ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆటల్లో గెలుపొంది క్రీడా స్ఫూర్తిని చాటటమే కాకుండా తాళరేవుకు గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారులను ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాళరేవు పురవీధుల్లో తహసీల్దార్ కార్యాలయం నుంచి గుడ్డివారి తూము సెంటర్ వరకు ఊరేగింపు నిర్వహించి తీన్మార్ డప్పులు వాయిస్తూ బాణసంచాలు పేలుస్తూ సందడి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గత సంవత్సర కాలంగా మూసివేసిన పీవీఆర్ హైస్కూల్ తిరిగి పునః ప్రారంభించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మరాజు పూర్వ విద్యార్థులతో కలిసి బోసుబొమ్మ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్షకు మద్దతుగా వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులతో పాటు పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు ప్రకటించారు. గతంలో పీవీఆర్ హైస్కూల్ తెరవాలని పోరాడిన వారిపై పీవీఆర్ యాజమాన్యము పైండా సత్యప్రసాద్ జమీందారీ పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో మందికి విద్యను అందించిన పీవీఆర్ స్కూల్ యాజమాన్యం రేపటి భవిష్యత్తు తరాలకు మరింత విద్యను అందించే విధంగా ముందుకు తీసుకెళ్లటం మానేసి వారి స్వార్థ ప్రలోభాలకు స్కూల్ మూసివేసి దాతల భూములను ఆక్రమించే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమ వైఖరి మార్చుకుని స్కూల్ ప్రారంభించాలని, లేనిచో నిరసన ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ తెలుగుదేశం పార్టీ తరపున పోరాడతామని అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనేడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో విద్యను అందించినటువంటి పీవీఆర్ హైస్కూల్ మూసివేతపై తెరచాటు రాజకీయాలు చేయకుండా స్కూల్ తెరిచే విధంగా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలన్నారు. బయట నుంచి వెళ్ళి ఆడుకోవడానికి కావచ్చు, అక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మరి క్రికెట్ ఆడుకుంటూ మరి అనేక కార్యక్రమాలు పొద్దున్నే వాకింగ్ ఇవన్నీ కూడా చాలా మంది ఆ గ్రౌండ్ లో చేసుకునేవారు. మరి అదే కాకుండా మరి టెంట్ లో ఉన్నటువంటి అనేక మంది మరి అదే స్కూల్లో చదివి మరి అనేక వృత్తుల్లో మరి స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి అదే కార్యక్రమంగా ఆ స్కూల్లో చదివిన బాధ్యత, ఆ స్కూల్తో ఉన్న మక్కువతో మరి టెంట్లో కూర్చుని మరి ఆ గ్రౌండ్ లో వాళ్ళకే కాదు మరి ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 4వ సచివాలయం పరిధి సూరాయి చెరువు గ్రామంలో గుడ్ మార్నింగ్ ముమ్మిడివరం కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 4వ సచివాలయం పరిధి సూరాయి చెరువు గ్రామంలో గుడ్ మార్నింగ్ ముమ్మిడివరం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ హాజరై గ్రామంలో పర్యటించారు. గ్రామంలో రోడ్లు మరియు చెరువును పరిశీలించారు. గ్రామంలో రహదారులు ఛిద్రంగా మారాయి. ఈ సందర్భంగా రోడ్డు పనులు, చెరువు పూడికతీత పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అది ఇక్కడ సదరీన్ ఇది యూ షేప్లో 8 లారీలు పడతాయి అంతేనా ఈ లైన్ లాగా ఆ లైన్ లాగా అప్పుడు ప్రమాణం అన్నది ఇలా పడుతుంది ఎందుకంటే ఇది ప్రతి ఇక్కడ దాకా ఇది మీరు లాగకపోయినా పర్వాలేదు జస్ట్ ఆ లైన్ లాగా అలా డైరెక్ట్ ఇచ్చే సరిపోతుంది గేట్ అక్కడ ఉంది కొన్ని నడిచేదానికి ఉపయోగపడుతుందని చెప్పి గ్రామస్తులు అయితే ఏమన్నారంటే మీకు కావాలి లెటర్ రాసిస్తాం మీకు డిటిపి చేసిస్తామని చెప్తున్నారు గ్రామస్తుల సంతకాలు పెట్టి పంచాయతీ కార్యదర్శి పెదపూడి గోవర్ధన్ రావు సేవలు అభినందనీయమని జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి అన్నారు. ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎదుర్లంక గ్రామ పంచాయతీ కార్యదర్శి పెదపూడి గోవర్ధన్ రావు పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రావు చేసిన సేవలను పలువురు ఉద్యోగులు కొనియాడారు. అనంతరం గోవర్ధన్ రావు దంపతులను పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చైతన్య, ఎదుర్లంక గ్రామ పంచాయతీ సర్పంచ్ ముదునూరి పద్మ, కృష్ణార్జునరాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఈఓపీఆర్డీ, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎదుర్లంక పాత ఇంజనం సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అదృష్టం కొద్ది మన జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పెంచేశారు. దానివల్ల ఇంకో 2 సంవత్సరాలు పెరిగిందండి. సంతోషిస్తున్నాం సార్. మా సోదరులు గోవర్ధన్ గారు మరి రేపు ఎలా చూడండి అండి, ఎలా చూడండి సార్ దాంట్లో ఎలా చూడండి, ఎలా చూడండి ఒకసారి ఇలా చూడండి, ఇద్దరుగా చేయండి, ఇలా చూడండి. మన యూఓపీఆర్డీ గారు, ఎంపీడీఓ గారు, ఏఓ గారు కూడా సంప్రదించడం ఇప్పుడు మన పంచాయతీ సెక్రటరీలు అసోసియేషన్ ఇలా ఉన్నాను కిషోర్ గారు చెయ్యి సార్ అందరికీ చిన్న విషయం మేడం గోవర్ధన్ గారితో చాలా తక్కువ టైం పనిచేయడం జరిగింది. అంటే నేను కూడా 1.5 year అవుతుంది ఇక్కడికి వచ్చి. ఆయన ఏంటంటే ఈ మండలంలో గత సుమారుగా 6-8 సంవత్సరాల నుంచి కూడా పనిచేయడం జరుగుతుందని చెప్పుకున్నారు ఆల్రెడీ. కానీ ఏంటంటే ఎప్పుడు చేసినా కానీ ఏ విషయంలో అయినా ఇప్పుడు మాకున్న చిన్న చిన్న విషయాలు ఏంటంటే మేము అందరం సెక్రటరీలు అందరూ కూడా మీట్ అయినప్పుడు ఏ విషయం మాట్లాడుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా అందరితో పాటు సమానంగా ఏ విషయంలో కూడా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న విషయం కూడా తీసుకురాకుండా ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తూ అందరం సమానంగా ఉండాలని చెప్పి నిజంగా చెప్పాలంటే ఒక పెద్దన్న పాత్ర తండ్రి పాత్ర కింద ఆయన పోషిస్తూ అందరి విషయాల్లో కూడా నేను నా వర్క్ అయితే నన్ను ఎలా ఉండాలి, రవి బాబు ఎలా ఉండాలని చెప్పని చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమతో కూడా మాట్లాడేవారు ప్రతి విషయం కూడా, ఏ చిన్న విషయమైనా కూడా. నెక్స్ట్ ఏంటంటే ఆయన కలవడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ గోవర్ధన్ గారిని నాన్నగారిని పిలుస్తారు, నాన్నగారిని పిలుస్తారు, అమ్మ పిలుస్తారు. నన్ను మీరు ఎలా వెళ్ళిపోవడం బాధాకరంగానే ఉంది. కానీ తగిన టైంలో విశ్రాంతి కావాలి కాబట్టి మీరు ఆరోగ్యంగాను మీ కుటుంబం ఎలా సంతోషంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీలాంటి వారిని మళ్ళీ మీరు చూస్తామో లేదో తెలియదు, కానీ
అంటే ఒక తండ్రిగా నన్ను చాలా ఏం చేయాలో కొంచెం నాకు చెప్పేవారు ఆయన. అమ్మ ఎలా ఉండాలన్నా ఎలా ఉండాలని చెప్పారు. అలాంటి ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్నాం అంటే శారీరకంగానూ మానసికంగానూ ఈ విధంగా దూరం కాలేకపోయినా ఒక వృత్తిపరమైన ఉద్యోగం చేస్తూ మా పట్ల బాధ్యత కలిగి ఉండి నన్ను మంచిగా ప్రోత్సహించిన నాన్నని పిలుస్తారు కానీ నాన్నగారికి మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తూ మీరు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇబ్బందులు వచ్చినా కూడా మా దగ్గర రాకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అపాయాలు చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పించుకుని ఏ రోజు కూడా మా దగ్గరికి ఏ సమస్యను కూడా తీసుకురాకుండా అన్ని సమస్యలు ఆయనే పరిష్కారం చేసుకున్నారు. దానికి ఆయనకి మరీ ఎంత అభినందిస్తూ మరి ఈ బాధ్యతను 2 గ్రామాలని మరి కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి మంచి పరిపాలన అందించడానికి ఈరోజు ప్రెసిడెంట్ గారు కానీ తోడ్పాటుగా ఉన్నారు. అలాగే జడ్పీటీసీగా మరి ఎంపీపీగా మరి మా 2 గ్రామాలకు కూడా ఆయనే సెక్రటరీ, సర్పంచ్గా గారు ఎంపీపీకి సెక్రటరీ అయిన సొంత గ్రామానికి జడ్పీటీసీకి కూడా ఆయన సెక్రటరీగా చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా సార్ మేము ఒకటే చెప్తున్నాం, మీరు పదవులో అదే ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. అదే మీకు కూడా యానంలో నిలబెట్టుకోండి, మాకు దగ్గరగా ఉండడం చెప్పాం. ఈ నెలాఖరికి వెళ్ళిపోతే కుదరదు, మాకు ఇంకా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ నెలాఖరి వరకు మరి మీరు ఎంత మాకు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి 10-15 రోజులు వరకు మా పనులు పూర్తి చేసి వెళ్ళాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి మీరు మీకు ఇచ్చిన సహకారానికి ఈరోజు పనులు బాగుండాలంటే అధికారులు బాగా పనిచేస్తేనే ఈరోజు ప్రభుత్వమైనా ఏదైనా పేరు రావాలంటే దానికి అధికారుల యొక్క పాత్ర చాలా ముఖ్యం. ఈరోజు పంచాయతీస్ అన్నీ కూడా ఈరోజు సచివాలయాలుగా మారి మరి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. తాళరేవు మండలం చొల్లంగి సాల్ట్ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మరో నియోజకవర్గంకు చెందిన వారికి పట్టాలను కేటాయించడంపై స్థానికులు ఆందోళన చేసి పనులను అడ్డుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలోని సర్వే నెంబర్ 47/3లోని 4 ఎకరాల 23 సెంట్ల సాల్ట్ భూములను స్థానికులకే ఇవ్వాలని చొల్లంగి పంచాయతీకి చెందిన ప్రజలు జనసేన పార్టీ బొమ్మిడివరం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్థానికేతరులైనటువంటి కాకినాడ లబ్ధిదారులకు చొల్లంగి భూములు ఏ విధంగా కేటాయిస్తారని అధికారులను నిలదీశారు. స్థానికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాకినాడ సీఐ శ్రీనివాసు, ఎస్ఐ రామకృష్ణల పర్యవేక్షణలో ఆందోళనకారులతో సమీక్షించి ఆందోళనను తాత్కాలికంగా విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుణ్యమంతుల సుబ్రహ్మణ్యం, కట్టా త్రిమూర్తులు, కనకాల పెదబాబు, అత్తిలి బాబురావు, గర్రె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ నిజంగా ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో ముందు నేను అరెస్ట్ అవుతాను, తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను. అది తప్ప నాకేదైనా జరగదు తప్ప మీకెవరికి కూడా ఏం జరగలేము. ఇది మాత్రం సామాన్యుడు నేను చెప్తున్నాను కదా, మీరు నేను అన్న దాంట్లో ఏ ఒక్కటే కూడా తప్పను. అంటే చేస్తాను నేను నా ఇంట్లో మీరు కాదు మా అమ్మారావు దగ్గరికి వెళ్ళి మీరు ఇది రండి మీరు ఆయన అధికారి ఆయన అంటారు. మిగిలిన మన నియోజకవర్గం కాకినాడ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోము. తప్పకుండా కలెక్టర్ గారు తీసుకుంటుంది కదా, కలెక్టర్ గారు దగ్గరికి ఇవాళ కూడా వెళ్దాము. ఇవాళ కలెక్టర్ గారు మీటింగ్లో ఉంటారు, 4 మీటింగ్లో ఉంటుంది ఆవిడ 4 గంటలకి. జేసీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఆవిడ వెళ్ళిపోతుంది. కొత్త జేసీ గారు కూడా వస్తున్నారు, అవసరం రేపు ఎప్పుడో పెట్టి జేసీ గారి దృష్టిలో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తప్పకుండా ఏదైతే ఈ చొల్లంగి గ్రామంలో సాల్ట్ భూమి 4 ఎకరాల భూమి ఉందో చొల్లంగి గ్రామం వాళ్ళకి ప్రజార్టీ పెట్టి మీ అందరికి వచ్చేలా మేము ఎటు ప్రజలు పోరాటం చేస్తాం. దానికి మీకు మద్దతు ఇస్తాం. ఇందాక కూడా చెప్పాం కదా, బుచ్చిబాబు గారు నేను కలిసి మీకు అండగా ఉంటామని చెప్పాం. జనసేన తెలుగుదేశం మీకు సపోర్ట్ చేస్తుంది. మీ స్థలాలు మీకు వచ్చేదాకా మీ ఇద్దరం కూడా పోరాడతాం.
మీరేం ఆధారపడకండి. ఇప్పుడు రాళ్ళు కూడా పాతొద్దని చెప్పాం, ఆపమని చెప్పాం. ఈ సమస్య తీయదాకా మిగిలిన మన నియోజకవర్గం కాకినాడ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోము. అప్పుడు కలెక్టర్ గారు నుంచి కూడా కలెక్టర్ గారు దగ్గర ఇవాళ కూడా వెళ్దాము. ఇవాళ కలెక్టర్ గారు మీటింగ్లో ఉంటారు, 4 మీటింగ్లో ఉంటుంది ఆవిడ 4 గంటలకి. జేసీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఆవిడ వెళ్ళిపోతుంది. కొత్త జేసీ గారు కూడా వస్తున్నారు. అవసరం రేపు ఎప్పుడో పెట్టి జేసీ గారి దృష్టిలో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తప్పకుండా ఏదైతే ఈ చొల్లంగి గ్రామంలో సాల్ట్ భూమి 4 ఎకరాల భూమి ఉందో చొల్లంగి గ్రామం వాళ్ళకి ప్రజార్టీ పెట్టి మీ అందరికి వచ్చేలా మేము ఎటు ప్రజలు పోరాటం చేస్తాం. దానికి మీకు మద్దతు ఇస్తాం. ఇందాక కూడా చెప్పాం కదా, బుచ్చిబాబు గారు నేను కలిసి మీకు అండగా ఉంటామని చెప్పాం. జనసేన తెలుగుదేశం మీకు సపోర్ట్ చేస్తుంది. మీ 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 స్థలాలు మీకు వచ్చేదాకా మీ ఇద్దరం కూడా పోరాడతాం. మీరేం ఆధారపడకండి. ఇప్పుడు రాళ్ళు కూడా పాతొద్దని చెప్పాం, ఆపమని చెప్పాం. ఈ సమస్య తీయదాకా ఓడిపోయిన నిజాయితీగా మీ అందరి కోసం ఎవరికి ఇంకా సూత్రం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ నేను అండగా ఉంటాను. ప్రతి ఒక్క ఇళ్ల పట్టాల్లో లేదు, నాకు పట్టా లేదనుకో ఉండకూడదు, అది ఇల్లు లేవని ఉండకూడదు. ఛాలెంజ్గా తీసుకుని బత్తిన సుబ్బారావు గారు చనిపోయారు, ఒక ఎస్సీ నాయకుడు. బత్తిన సుబ్బారావు గారు ఎమ్మెల్యే చేశారు, గొప్ప నాయకుడు. ఆయన కన్నా మంచి పేరు తెచ్చుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మంచి ఆశయాలతో రాజకీయాలు వచ్చారు. ఆయన ఆశయాలను నిలబెట్టే నాయకుడిగా మీ అందరి చేత మంచి పేరు సంపాదించుకుంటారు. సమస్య లేదు. రేపు పొద్దున్న కాదు, 2 రోజులు ఇలాగే కూర్చుంటాను. కాదు 2 రోజులు కాదు, 3 రోజులైనా సరే నేను ఇలాగే కూర్చుంటాను. తిండి లేకపోతే పర్లేదు. ఒకవేళ నిజంగా ఏదైనా ఇష్యూ వచ్చినాక ముందు నేను అరెస్ట్ అవుతాను, తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను. అది తప్ప నాకేదైనా జరగదు తప్ప మీకెవరికి కూడా ఏం జరగలేము. ఇది మాత్రం సామాన్యుడు నేను చెప్తున్నాను కదా, మీరు నేను అన్న దాంట్లో ఏ ఒక్కరిని కూడా తప్పను. అంటే నేను గవర్నమెంట్ డ్యూటీ చేస్తాను. నేను నా ఇంట్లో వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు ఇది ఆయన అధికారి ఐపోలవరం మండలం బాణాపురంలో నిర్వహించనున్న 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు కోరారు. ఐపోలవరం మండలం బాణాపురంలో నిర్వహించనున్న 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు కోరారు. బాణాపురం గ్రామంలో 4వ విడత ఆసరా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆసరా పంపిణీకి సంబంధించి భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గంతులూరి రాఘవరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నారాయణ, కొర్లపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పర్యవేక్షిస్తున్న సమైక్య జిల్లా స్థాయి ఎంత 300 కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో 20% సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో 20% సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం పెద్దాపురం సబ్ డివిజన్ ఆఫీసును జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో నేరాలకు సంబంధించి మరియు రానున్న ఎన్నికలకు సంబంధించి డీఎస్పీ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. సబ్ డివిజన్ పరిధిలో 1637 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో సుమారు 20% సమస్యాత్మకంగా గుర్తించడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకుని ప్రజలు ఎటువంటి భయానికి గురికాకుండా ఓటు హక్కుని వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
घाट निरीक्षण के लिए आगे बढ़े। घाट खंडे जस्ट घाट सेंटर के रहे बाकी सच ఎస్పీ తనిఖీలు చేయడానికి జరుగుతున్నాయి. దాంట్లో ఒక భాగంగా ఈరోజు పెద్దాపురం సబ్ డివిజన్ ఆఫీస్ని తనిఖీలు చేయడానికి కోసం ఈరోజు రావడం జరిగింది. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ గ్రేవ్ క్రైమ్స్, తర్వాత ఓవరాల్ సబ్ డివిజన్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎలక్షన్ ప్రిపరేషన్స్, ఇదన్నింటినీ గురించిన ఒక ఇన్స్పెక్షన్గా ఈరోజు రావడం జరిగింది. సార్ ఇప్పుడు రానున్న ఎన్నికలు సమీపిస్తున్నాయి. పెద్దాపురం డివిజన్, కాకినాడ డివిజన్ అంటే కాకినాడ జిల్లాలో ఎన్ని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ ఉన్నా దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏమో గుర్తించడం జరిగింది. అంటే టోటలీ మనకి 1637 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ 1637 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం దాదాపు ఒక 20% వరకు మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కిందకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా మనం గత సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తర్వాత రీసెంట్గా అంటే ఎలక్షన్ ఇయర్స్ అంటారు 2014, 2019, తర్వాత 2021లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏ ఏరియాలో జరిగిందో అది కాకుండా 2020 నుంచి 24 వరకు కూడా నాన్ ఎలక్షన్ ఇయర్స్లో ఏదైనా గ్రామాల్లో కానీ ఈ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ లేకపోతే క్యాస్ట్ ఇష్యూస్ పరంగా కానీ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్స్ జరిగాయో అలాంటి ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసి దానికి మనకి ప్రజలు ఎటువంటి భయం లేకుండా వచ్చి ఓటింగ్ చేయడానికైనా అన్ని చర్యలు ఆల్రెడీ మనం ప్రిపరేషన్ చేస్తున్నాము. అది అలాగా కొనసాగిస్తాయి. మళ్ళీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఇంకా అది కొంత సివియర్గా ఇంకా ఇన్ డెప్త్గా చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద మత్స్యకార యువత ప్రతినిధులు పోసియా జాన్ భైరవస్వామి ఆధ్వర్యంలో యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన మత్స్యకారులు. తాళరేవు ఎంపీడీఓగా పనిచేస్తున్న అనుపమ పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలము బదిలీ. అనుపమకు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సత్కరించిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు. తుర్లంక గ్రామ పంచాయతీ కార్యదర్శి పెద్దపూడి గోవర్ధన్ రావు పదవీ విరమణ. గోవర్ధన్ రావు దంపతులను పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించిన జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, ఎంపీపీ మోర్తారాణి మెరియన్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు ఎదుర్లంక, పాత ఇంజరం సచివాలయ కార్యదర్శులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.